అందరికీ నమస్కారం. అస్సలాముఅలైకుం. నా పేరు అడ్వకేట్ ఎస్ఏ అహ్మద్. మేము మామూలుగా చూస్తూ ఉంటాము. పోలీస్ వాళ్ళు ఫాల్స్ కేసెస్ పెట్టడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో, ఈ యొక్క రౌడీ షీట్ పైన ఒక రీసెంట్ ఏపీ హైకోర్టు ఒక రీసెంట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది పోలీస్ రాజ్యం కాదు, ఇది రాజ్యాంగ దేశం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, రౌడీ షీటు ఆట బొమ్మలు కావు. ఒక వ్యక్తిని అలవాటు నేరస్తుడు అని ముద్ర వేయడం మాత్రమే రౌడీ షీటు ఓపెన్ చేయడానికి చట్టబద్ధమైన ఆధారం కాదు. ప్రజాశాంతి, ప్రజా సౌకర్యానికి భంగం కలిగించే స్పష్టమైన బలమైన ఆధారాలు ఉండాలి. ఒక కేసు ఉందని చెప్పి ఏళ్ల తరబడి రౌడీ షీటు కొనసాగిస్తే అది చట్ట ప్రక్రియ దుర్వినియోగం అని ఏపీ హైకోర్టు చెప్పడం జరిగింది. నాగిరెడ్డి సతీష్ కుమార్ అలియా జేమ్స్ అండ్ 5 others వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏలూరు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏలూరు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏలూరు. సో ఈ ఒక కేసులో ఏలూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు, ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 115 ఆఫ్ 2021 ఒక క్రైమ్లో నాగిరెడ్డి సతీష్ కుమార్ అలియా జేమ్స్ అండ్ 5 others పైన ఐపీసీ 307 రీడ్ విత్ 34 ఐపీసీ పైన కేసు రిజిస్టర్ అవుతుంది. 307 అటెంప్ట్ మర్డర్, 34 ఐపీసీ కామన్ ఇంటెన్షన్. సో ఈ యొక్క కేసు వాళ్ళు ఏలూరు పోలీస్ స్టేషన్లో, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారు రిజిస్టర్ చేస్తారు. దీనిపైన వీళ్ళకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, స్టేషన్కి హాజరు కామని చెప్పి. వీళ్ళపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అప్పుడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ యొక్క నాగిరెడ్డి సతీష్ కుమార్ అలియా జేమ్స్ అండ్ 5 others వీళ్ళు హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి అక్కడ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఫైల్ చేస్తారు. ఆ డబ్ల్యూపీ నంబర్ రిట్ పిటిషన్ నంబర్ 1892 ఆఫ్ 2022 ఆన్ ద ఫైల్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ యొక్క జడ్జిమెంట్లో హైకోర్టు ఏం చెప్తుందంటే, వీళ్ళపైన మీరు ఓపెన్ చేసిన రౌడీ షీటు కరెక్ట్ కాదు, దాన్ని సెట్ అసైడ్ చేస్తూ దానికి తీసేయండి అని చెప్పి